హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు చైనీస్ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెస్టారెంట్ స్టైల్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు తిని బిర్యానీ వైట్ రైస్ తిని బోర్ కొడుతుంటే ఇలాగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం వచ్చేసి నేను ముందుగా చికెన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్గా కడిగేసి ఇలాగా చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకున్నాను. దీనిలో వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. కారం కొంచెం తక్కువగా వేసాను, ఎక్కువగా పెప్పర్ పౌడర్ కావాలనేసి పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. మైదా 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో ఒక ఎగ్ని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అప్పుడు మనము ఈ మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుందాము. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. అలాగే వచ్చేసి దీనిలో అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ హోటల్లో అయితే వేస్తారు ఫ్రెండ్స్. మనమైతే ఇంట్లో అది హెల్త్కి మంచిది కాదనేసి నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. అది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. కానీ మనకి హెల్త్కి మంచిది కాదు, అందుకనేసి నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇలాగా మ్యాగ్నేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలో ఆయిల్ వేసేసుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెసే కదా, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కొత్తిమీరని, ఒక హాఫ్ క్యాప్సికమ్, క్యారెట్, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి 2 వెల్లుల్లి రెమ్మలు సన్నగా తరుక్కున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తరిగేసుకున్నాను సన్నగా. ఇలాగా మనము ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ని టర్న్ చేసేసుకుంటూ మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం హడావిడిగా చూపించాను కదా. క్యారెట్ పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో అయితే తురుముకున్నాను, అందుకే కొంచెం బాగా లావుగా వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి ఒక 2 కోడిగుడ్డల్ని బ్రేక్ చేసేసుకొని మనము ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలాగా బౌల్లో 2 కోడిగుడ్లను వేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అంటే ఈ ఎగ్స్కి సరిపడా వేసుకుంటున్నాను అనమాట నేను. ఇలా వేసేసి చక్కగా బీట్ చేసేసుకుందాము. అంటే మనకి ఎగ్ ఫ్రై చేసినప్పుడు నీసు వాసన రాకోకుండా ఉంటుంది. ఇలాగా ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. తర్వాత ఒక మూకుడి పెట్టేసుకొని ఇందాక నేను చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని ఇలాగా కడాయిలో వేసేసుకొని పొగలు వచ్చేలాగా వేడి చేసుకోవాలి. ఇలాంటి కొంచెం పెద్దగా ఉన్న కడాయి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాతదైనా కానీ మనకి పని బాగా జరుగుతుందన్నమాట. ఇలాగా ఎగ్ బ్రేక్ చేసినప్పుడు నీట్గా చక్కగా ఫ్రై అవుతుంది. అందుకే కొంచెం ఓల్డ్ కడాయిని కానీ ఐరన్ కడాయిని కానీ తీసుకోండి. నాన్ స్టిక్ కన్నా కానీ ఇలాంటి ప్యాన్లో బాగా వస్తుంది. తర్వాత అదే ఆయిల్ని నేను ఇంకొంచెం వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఇలాగ ఎర్రగా అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి కొంచెం ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనేసి నేను ఫ్రై చేసుకున్నాను. కావాలనుకుంటే మీరు కొంచెం తక్కువగా అయినా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఉల్లిపాయల్లో క్రంచీనెస్ అలాగే క్యాప్సికంలోని క్రంచీనెస్ పోకుండా ఉంటుంది. ఇలాగ పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకుందాము.
తర్వాత వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్కి కొంచెం తగ్గించి పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మనం దీనిలో కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని వేసేసుకుంటున్నాను. వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను షెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటే కనుక దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షెజ్వాన్ సాస్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షెజ్వాన్ సాస్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీనిలో మనము కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దాన్ని కూడా తప్పకుండా వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకుందాం. దీనిలో వేసేసి అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పెట్టేసుకొని మనము కలిపేసుకొని చక్కగా ఒక ప్లేట్ రైస్ అయితే నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఆ ప్లేట్ రైస్ని వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా. ఇలా అన్నాన్ని వేసేసుకొని చక్కగా పైన కలుపుకోండి ఫ్రెండ్స్. మరీ గట్టిగా కలిపేసినా కానీ అన్నము ముక్కలైపోతుంది. బాస్మతి రైస్ వేస్తే కనుక మనకి ఆ భయం ఉంటుంది. నార్మల్ రైస్ అయితే భయం అక్కర్లేదు. కాకపోతే కొంచెం పైన ఇలాగా మీడియం టు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలిపేసుకుంటే మన మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇలాగా అంతా ఒకసారి కలిసేలాగా పైన కలిపేసుకొని మనం ఒకసారి దీనిలో ఉప్పు చెక్ చేసుకుందాము. ఉప్పు చెక్ చేసుకొని కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. నాకైతే అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకుందాము. వేసేసుకొని దీన్ని కూడా కలిపేసుకుందాం ఒకసారి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే చైనీస్ చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ చేయాలంటే ఎంతో హడావుడి పడిపోయి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పిల్లలకి రెస్టారెంట్ స్టైల్ లాగా ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైనుంచి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దాన్ని కూడా వేసేసుకోండి. స్వీట్ కార్న్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చైనీస్ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో తయారు చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి రెసిపీ కావాలి అన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.